భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం. సామాన్యులకు అర్థమైన విధంగా చదివి వినిపిస్తాను, వినండి, మంచి జరుగుతుంది. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. మనఃప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీయును నశించును. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలగి పరమాత్మయందు మాత్రమే పూర్తిగా స్థిరమగును. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయతః శాంతి అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియములు, మనస్సు వశమునందు ఉండని వాని యందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలుగదు. తద్భావనాహీనుడైన వానికి శాంతి లభింపదు. మనశ్శాంతి లేని వానికి సుఖం ఎట్లు లభించును? ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేయును. అట్లే ఇంద్రియార్థముల యందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడి ఉన్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహము లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణా శక్తిని హరించివేయును. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కనుక ఓ అర్జున, ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా నుండును. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేహ. నిత్యజ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి యందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొనియుండును. అది ఇతర ప్రాణులన్నిటికీ రాత్రితో సమానము. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీయును మేల్కొనియుండును. అది పరమాత్మ తత్వము నెరిగిన మునికి రాత్రితో సమానము. అపూర్వమాణ మచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి నకామకామి. సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుచు వచ్చి చేరిన నదులన్నీయును పరిపూర్ణమైన నిశ్చలముగానున్న సముద్రమును ఏమాత్రము చెలింపజేయకుండగానే అందులో లీనమగును. అట్లే సమస్త భోగములను స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారములను కలిగింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. కోరికలన్నిటినీ త్యజించి మమత అహంకార స్పృహారహితుడై చెరుంచినట్టి పురుషుడే శాంతిని పొందును. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతే స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతే. ఓ అర్జున, బ్రాహ్మీ స్థితి అనగా ఇదియే బ్రహ్మప్రాప్తి కలిగిన పురుషుని స్థితి. ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడూను మోహితుడు కాడు. అంత్యకాలమునందును ఈ బ్రాహ్మీ స్థితి యందు స్థిరముగా నున్నవాడు బ్రహ్మానందమును పొందును. 2వ అధ్యాయం సమాప్తం.
ఇప్పుడు 2వ అధ్యాయంపై 30వ శ్లోకం వరకు బ్రీఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి అధ్యాయంలో అర్జునుడు శోకానికి, మోహానికి గురై యుద్ధం చేయును. ధార్తరాష్ట్రులు నన్ను చంపినను అది నాకు క్షేమకరమే అని అంటాడు. అప్పుడు కృష్ణుడు, తగని సమయంలో ఈ మోహమును నీకు ఎట్లు వచ్చింది? ఇది శ్రేష్ఠులు ఆచరించున్నది కాదు, స్వర్గమును కీర్తిని ఇచ్చినదియూ కాదు. పిరికితనము హృదయ దౌర్బల్యము వీడి యుద్ధమునకు సిద్ధము కమ్ము అని కృష్ణుడు అర్జునుడికి అంటాడు. అప్పుడు అర్జునుడు, భీష్ముడు ద్రోణుడు నాకు పూజ్యులు, వారితో ఎట్లు పోరాడగలను? వారిని చంపకుండా బిచ్చమెత్తుకొని అయినను జీవించుట మంచిది. గురుజనుల నుండి రక్తసిక్తములైన రాజ్య సంపద భోగములు నేను అనుభవింపవలసి ఉండును. అక్కడితో అర్జునుడు ఆగక, యుద్ధము చేయుట శ్రేష్టమా కాదా? మనము జయింతుమా వారు జయింతురా? ధర్మాధర్మములు విచక్షణకు దూరమై నా కర్తవ్యము నిర్ణయించుకొనలేకయున్నాను అని అంటూ, నేను నీకు శిష్యుడను, శరణాగతుడను కావున ఏదైనా శ్రేయస్కరమైన దానిని ఉపదేశింపుము అని అర్జునుడు కోరుకుంటాడు. అప్పుడు 2వ అధ్యాయంలో 11వ శ్లోకం భగవద్గీత ప్రారంభమవుతుంది. పండితులు అయినవారు ప్రాణములు పోయిన వారిని గూర్చి కానీ ప్రాణములు పోని వారిని గూర్చి కానీ శోకింపరు. నీవు, నేను, ఈ రాజులు కానీ అన్ని కాలాల్లో మనం ఉన్నాం. ఆత్మ శాశ్వతం, శరీర పతనముతో అది నశించున్నది కాదు. ఆత్మకు మరి ఒక దేహప్రాప్తి కలుగును కనుక మోహమెందుకు? విషయము ఇంద్రియములు సంయోగము వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగును. ఇవి అనిత్యములు. ధీరుడైన వాడు సుఖదుఖములను సమానముగా చూచును, అతడే మోక్షమును పొందును అని శ్రీకృష్ణుడు భగవద్గీతను ప్రారంభిస్తూ చెప్తాడు. అసత్తు అంటే అనిత్యము, సత్తు అంటే నిత్యమైనది. వాటి వాస్తవిక స్వరూపం తత్వజ్ఞాని మాత్రమే ఎరుగును. నాశరహితమైన సత్యం అంటే పరమాత్మ తత్వం జగత్తు అంతటా వ్యాపించి ఉన్నది. శాశ్వతమైన దానిని ఎవ్వరూ నశింపజేయజాలరు. ఈ శరీరములు అన్నీనూ నశించును. ఆత్మ నాశరహితము, నిత్యము. ఇది ఎరిగి యుద్ధం చేయవయ్యా అని కృష్ణుడు చెబుతాడు. ఆత్మ ఇతరులను చంపునని, ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువాడు ఇద్దరు అజ్ఞానులే. ఆత్మ ఎవ్వరిని చంపదు, ఎవరి చేతను చంపబడదు. ఆత్మ జనన మరణములు లేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడినను ఇది చావదు. ఇక భావ వికారములు 6. 1 ఉత్పత్తి అంటే జననం, 2 అస్తిత్వం అంటే ఉండుట, 3 వృద్ధి అంటే పెరుగుట, 4 విపరిణామం అంటే రూపాంతరం, 5 అపక్షయం అంటే క్షీణించుట, 6 వినాశం అంటే మరణం. ఈ భావ వికారములు లేనిది ఆత్మ. జీవాత్మ ప్రాత శరీరము వీడి అంటే శవము నుండి వీడి నూతన శరీరము పొందును. ఆత్మను ఛేదించుట కానీ, దహించుట కానీ, తడుపుటకు కానీ, శోషింపచేయుటకు కానీ సాధ్యము కానిది. ఇది నిత్యము, సర్వవ్యాపి, చెలింపనిది అనగా అచలము, స్థాణువు స్థిరమైనది, సనాతనము అంటే శాశ్వతం. ఆత్మ ఇంద్రియ గోచరము కానిది అంటే అవ్యక్తము. ఆత్మ మనస్సునకు అందనిది అంటే అచింత్యము. ఆత్మ వికారములు లేనిది అనగా నిర్వికారి. ఇటువంటి దానికోసం శోకింపరాదు
అని శ్రీకృష్ణుడు ఇంతవరకు ఆత్మకు జనన మరణములు లేవని చెప్పాడు. ఒకవేళ ఆత్మకి జనన మరణములు ఉన్నవి అని నీవు భావించినప్పటికీ శోకింపవలసిన అవసరం లేనే లేదు. ఎందుకంటే పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. అందుకే నీవు శోకింపరాదు. ప్రాణులన్నీయు పుట్టుకకు ముందు అవ్యక్తములు, ఇంద్రియ గోచరములు కావు. మరణం తర్వాత కూడా అవ్యక్తములు. జనన మరణ మధ్యకాలమునందు మాత్రమే అవి ప్రకటితములు, అంటే ఇంద్రియ గోచరములు. కనుక వాటికై పరితపించుట నిష్ప్రయోజనము అని కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తాడు. ప్రతి దేహమునందు ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది కావున ఏ ప్రాణి కోసము నీవు శోకింపతగదు. కనుక యుద్ధము చేయుటకు నీవు సిద్ధము కమ్ము అని శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించి ఈ ఈ ఆత్మతత్వ జ్ఞానము చెప్పి ఇంకా మరికొద్ది తర్వాత కర్మయోగము, జ్ఞానయోగము మొదటి విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంతవరకు 30 శ్లోకం వరకు బ్రీఫ్ చేశాను. 31వ శ్లోకం నుంచి తరువాతి ఎపిసోడ్లో బ్రీఫ్ చేస్తాను. ధన్యవాదములు.